నంద్యాల జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం ప్రారంభం, ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రం ప్రారంభం, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖని ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బి. శేఖర్. బనగానపల్లె పట్టణంలోని మంచంపేటలో ఎస్సీ, ఎస్టీ నిరుపేద కుటుంబాల ప్రజలకు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్ సరఫరాకి సంబంధించిన సోలార్ ప్లేట్లను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకుని రాగలే పీఎం సూర్యఘర్ పథకం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీలకు 100% సబ్సిడీతో సోలార్ ప్యానెళ్లను అందిస్తున్నామని అన్నారు. ఇతర వర్గాలకు 40% వరకు సబ్సిడీ లభిస్తుందని, మన బనగానపల్లె నియోజకవర్గంలో 4,606 మంది లబ్ధిదారులకు గాను 2,910 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఈ పథకం వల్ల ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జనౌషధి మెడికల్ స్టోర్ను రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన జనరిక్ మందులను అందుబాటులోకి తీసుకొని రావాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నంద్యాల పట్టణంలోని స్థానిక 39వ వార్డులో అంజాన్ వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ఎంపీ బైరెడ్డి శబరి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పండుగ మొదలవుతుందని అన్నారు. తెల్లవారుజాము నుంచే అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 4,000 నుంచి 16,000 వరకు పెన్షన్ నగదును నేరుగా అందజేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేద ప్రజలు సంక్షేమ ధ్యేయంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ పథకం ద్వారా నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాలను రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు మెరుగైన వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, పీఎం శ్రీ పథకం ద్వారా లైబ్రరీ తరగతి గదులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆడపిల్లల చదువులకు పెద్దపీట వేస్తూ వారికి సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అందించేందుకు ఈ నూతన భవనాలను ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నంద్యాల పట్టణంలో పొన్నాపురం కాలనీలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 17 లక్షలతో నిర్మించిన బయోడైజెస్టర్ యంత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బయోడైజెస్టర్ సౌకర్యం ద్వారా రోజుకు సుమారు 1000 కిలోల తడి చెత్తను కేవలం 24 గంటల వ్యవధిలోనే అధిక నాణ్యత గల ఎరువుగా మారుతుందని తెలిపారు. ఈ ఎరువును వ్యవసాయ భూముల్లో, పండ్ల తోటల్లో, అలాగే గృహస్థాయిలో పెంచుకునే మొక్కలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. తయారైన ఎరువులను మరింత మెరుగైన నాణ్యత పెంపొందించేందుకు సుమారు 30 రోజుల పాటు ప్రత్యేక గుంతలో నిల్వ ఉంచితే అది మొట్టమొదటి పొడి రూపంలోకి మారుతుందని, అనంతరం ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. పట్టణంలో చిన్న, పెద్ద హోటల్ యజమానులు తమ వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్తను బయోడైజెస్టర్ ద్వారా కంపోస్టుగా మార్చుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మెట్టపల్లి గ్రామంలో రైతన్నలకు మీ భూమి మీ హక్కు ద్వారా నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చంద్రబాబు నాయకత్వంలో రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశామని, అన్నదాతలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసి మాట నిలబెట్టుకున్నామని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వాగ్దానం చేసిన మేరకు పింఛన్దారులకు 4,000 చేయడం జరిగిందన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. నంద్యాల రైల్వే స్టేషన్లో గుంతకల్ టు మార్కాపురం రైలును పచ్చ జెండా ఊపి ఎంపీ బైరెడ్డి శబరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కొత్త రైలు వల్ల విద్యార్థులకు, ఉద్యోగులకు, సాధారణ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. గుంతకల్లు మార్కాపురం రైలు కొత్త సేవలు ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త రైళ్లు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుద్దాం. బి. శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.